నమస్తే, నేను మధు. ఇప్పుడు కొన్ని వార్తలైతే హిందుతత్వం గురించి చాలా వైరల్ అవుతున్నాయి. హిందువులలో ఐక్యత లేదు. ప్రతి ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు. అన్ని ఇష్యూల గురించి మాట్లాడుతున్నారు, కానీ హిందువుల మీద జరిగే దాడుల గురించి మాత్రం మాట్లాడడం లేదు. ఇక రుచి తివారీ అనే ఒక మహిళ మీద జరిగినటువంటి దాడి గురించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరూ స్పందించడం లేదు అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది ఈ విషయం. అయితే అసలు ఈ రుచి తివారీ ఎవరు, అసలు ఏం జరిగింది, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, అసలు రుచి తివారీ ఎవరు మేడం? ఆమె మీద జరిగిన దాడి ఏంటి? అయితే హిందువులలో ఐక్యత లేదని చెబుతున్నారు. అసలు ఏం జరుగుతుంది మేడం? ఈ మధ్యన యూజీసీ ఒక రూల్ తీసుకొచ్చిందండి. అంటే కుల వివక్ష ఉండకూడదు యూనివర్సిటీస్ లో అని. దాని మీద అప్పర్ కాస్ట్ వాళ్ళ మీద ఎవరి మీదైనా కేసు పెట్టచ్చు, ఎస్సీ ఎస్టీస్. దాన్ని అందరూ వ్యతిరేకించారు. అది కేంద్ర మంత్రి తీసుకొచ్చారు. అంటే దానివల్ల ఏమవుతుందంటే ప్రూఫ్స్ లేకుండా కూడా అరెస్ట్ చేస్తారా మనం చెప్పలేం కదా, ఏవైనా జరగచ్చు. దాని మీద ఇవాళ ఒక తిరుగుబాటు లాగా వాళ్ళందరూ కూడా అక్కడ ధర్నా చేస్తున్నారు. సో రుచి తివారీ అనే అమ్మాయి ఒక జర్నలిస్ట్ అమ్మాయి. ఆవిడ వెళ్ళింది మాట్లాడటానికి, అడగటానికి ప్రశ్నలు. ఆమెని నువ్వు బ్రాహ్మణివి, నువ్వు రావద్దు అని చెప్పారు. ఆమె మీద దాడి జరిగినంత పని అయిందిట. ఇంకా చాలా అంటున్నారు. అంటే ఇంకా నేను ఇంతకంటే చెప్పలేను. అది అంటే కులం ఆధారంగా ఒక మహిళని మీరు రేప్ చేసేంత స్థాయికి వెళ్తారా, అమ్మాయి బట్టలు ఓడదీసే స్థాయికి వెళ్తారా, లేదో ఆమెను మీరు కించపరుస్తారా? అంటే బ్రాహ్మిన్స్ జర్నలిజంలో ఉండకూడదా అనేది వాళ్ళందరూ అడుగుతున్న ప్రశ్న. దీని మీద ఇది హిందువుల మీద దాడి కాదు, బ్రాహ్మిన్స్ మీద దాడి. దీని మీద ఏ ఒక్కళ్ళు కూడా స్పందించలేదు రుచి తివారీ విషయంలో. ముఖ్యంగా మామూలుగా అందరూ కూడా అయ్యో మహిళని, లేకపోతే నేను ఫలానా క్యాస్ట్ దాన్ని, లేకపోతే ఫలానా క్రీడ్ దాన్ని అంటారు కదా. ఇక్కడ ఒక బ్రాహ్మిన్ గర్ల్ అయ్యేసరికి ఎవ్వరూ కూడా రాజకీయంగా కానీ ఏ రకంగానూ ఎవరు కూడా స్పందించలేదు, ఆ అమ్మాయికి మద్దతు తెలపలేదు. అది తప్పు కదా. కానీ యూజీసీ అంటేనే అన్ని మతాల కలయిక, అన్ని మతాలు కలిసిమెలిసి చదువుకోవాలని తీసినది కదా మేడం. మరి ఇక్కడ ఎలా, ఎందుకు మేడం మీరు హై కాస్ట్ లో కాస్ట్ ఎందుకు? అది మనం చెప్పలేమండి. అసలే కులం ఉండకూడదనే కదా. అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే యూజీసీ వాళ్ళు 2025-26 విద్యా సంవత్సరానికి గాను సంబంధిత ఉన్నత విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందిట. దాంట్లో ముఖ్యంగా 2026 నాటికి ఉన్నత విద్యా సంస్థల్లో కుల ఆధారిత వివక్షను నిరోధించడం, అప్రెంటిస్షిప్ ఆధారిత డిగ్రీ ప్రోగ్రాములు, పిహెచ్డి ఎక్సలెన్స్ సైటేషన్ వంటి కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు కుల వివక్ష అనేది ఉండకూడదు, మనం కూడా ఒప్పుకుంటాం. ఇప్పుడు కులాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటము, లేదా కులం ఆధారంగా వాళ్ళని దూషించటం చాలా తప్పు. అది ఎవరైనా సరే. ఇప్పుడు ఏమంటారు, ఉన్నత కులాలు లేకపోతే షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళైతే ఇలా చూడాలి, వాళ్ళైతే అలా చూడాలి, ఆ రోజులు వద్దనే కదా అందరూ పోరాటం చేసింది. ఇప్పుడు కూడా కుల వివక్ష ఉండకూడదు. కానీ ఈ కుల వివక్ష ఉండకూడదని మళ్ళా వివక్షతో కూడిన ఒక రూల్ పెట్టారు యూజీసీ. దాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. అంతవరకు ఓకే. కానీ ఈ అమ్మాయి కులాన్ని బేస్ చేసుకుని ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలనుకోవడం, ఎంతవరకు హెరాస్ చేయాలనుకోవడం అంతవరకు సబబు కరెక్ట్ కాదు మేడం. ఇది అసలు ఎవరు సరిగా రిపోర్ట్ కూడా చేయలేదు దీని మీద. బంగ్లాదేశ్ లో ఏమో హిందువుల మీద దాడులు జరుగుతాయి, అదే కదా. ఇక్కడ చూస్తే హిందువులే కొట్టుకొని చేస్తున్నారు. కులం ఆధారంగా మనం కొట్టుకుంటున్నాము. ఇవాళ అమ్మాయి బ్రాహ్మణ్ అయితే అమ్మాయి తప్ప, అది పుట్టుక మంది కాదు కదా. కాళోజీ గారు అదే చెప్పారు, మహామహులందరూ అదే చెప్పారు. పుట్టుక నీది కాదు, ఏది నీది కాదు. మరి అలాంటప్పుడు అట్లా చేయటం తప్పు కదండి. ఇవాళ ఏ సోషల్ మీడియా కూడా దాని మీద స్పందించలేదు. ఖండించాలి ఇలాంటివి. అమ్మాయికి ఏదైనా అయ్యి ఉంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మరి ఎందుకు కేంద్రం కూడా స్పందించలేదు? కేంద్ర మంత్రి ఎందుకు స్పందించలేదు? విద్యాశాఖ మంత్రి ఆయన కదా స్పందించాలి. ఇప్పుడు కోవాబన్ విషయంలో మనందరం కూడా ఏకతాటి మీదకి వచ్చే హిందువులు మనం ఒక ముస్లిం సపోర్ట్ చేసాంగా. మరి హిందువులే వాళ్ళలో జరుగుతున్న ఈ వివక్షను ఎందుకు ఖండించరు వీళ్ళు? ఇది చాలా ఆలోచించాల్సిన అంశం అండి. ఏమైనా జరిగితే ఖండిస్తారు, కానీ జరగక ముందే ఖండిస్తే ఆదరించినట్టు అవుతుంది కదా మేడం, హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా. మరి జరగక ముందే రియాక్ట్ అవడమే కరెక్ట్ కదా మేడం.
ఆ అమ్మాయి మీద ఏదో చేయాలనుకున్నారు, లక్కీగా ఏం జరగలేదు. అవును, వెంటనే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బాధ్యతగా స్పందించాలిగా. అవును. ఇక్కడ అమ్మాయి బ్రాహ్మణ్ కాబట్టి స్పందించరా? ఉమ్, అది తప్పు కదా. అవును. అసలే ఆల్రెడీ వాళ్ళు వివక్షను ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి మీకు తమిళనాడు లాంటి చోట్ల 100% వచ్చినా వాళ్ళకి సరైన డిగ్రీ చదవటానికి ఉండదు, ఉద్యోగాలు రావు అక్కడ. ఉమ్, ప్రతిదానికి వాళ్ళని వాళ్ళు అంటే అణగదొక్కాలని చూస్తారు. ఉమ్, అది ఎంతవరకు సబబండి? మీరు ఎస్సీ ఎస్టీలని మనం ఉద్ధరించాలి, అందులో తప్పు లేదు. అవును. వాళ్ళకి సమానంగా సొసైటీలో బతికే హక్కు మనం కల్పించాలి. ఉమ్, దానికోసం అప్పర్ క్యాస్ట్ని మీరు తొక్కేయకూడదు కదా. ఇప్పుడు అమ్మాయి అప్పర్ క్యాస్ట్కి చెందిన అమ్మాయి, ముఖ్యంగా బ్రాహ్మణ్ కాబట్టి అని ఇప్పుడు ఇంతమంది మామూలుగా రెచ్చిపోతూ ఉంటారు కదా. ఉమ్, వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఒక వీడియో చేయలేదు, ఏ మహిళ కూడా. ఉమ్, ఏ మహిళా జర్నలిస్ట్ కాదు, ఏ మహిళా అంటే ఈవెన్ జర్నలిస్ట్ సంఘాలు కూడా దీన్ని ఖండించలేదు నాకు తెలిసి. ఉమ్. ఇది చాలా అన్యాయం అండి. రుచి తివారికి ఖచ్చితంగా మనం మద్దతు తెలుపుదాం. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు మేడం రుచి తివారి గారు? అదే అక్కడ ధర్నా చేస్తుంటే వాళ్ళు Okay, ప్రశ్నించడానికి వెళ్ళారు అంతే. అంటే అక్కడ కవరేజ్ కోసం వెళ్ళారు. కవరేజ్ కోసం వెళ్తే ఇది జరిగింది. మరి వాళ్ళ యాజమాన్యం ఏమన్నారో కూడా మనకి బయటకు రాలేదు. కనీసం ఆ ఛానల్ వల్ల రియాక్ట్ అవ్వాలి కదా అదే మేడం. చెప్తున్నా, ఎవరు ఏమీ మాట్లాడలేదు అంటున్నా. ఒక వైపు ఛానల్ సపోర్ట్ లేదు, గవర్నమెంట్ సపోర్ట్ లేదు, కనీసం మన హిందువుల సపోర్ట్ కూడా లేదు. హిందువుల సపోర్ట్ లేదు, జర్నలిస్టుల సపోర్ట్ లేదు, రాజకీయ నాయకుల సపోర్ట్ లేదు. కేవలం caste అంటే కోసమా మేడం క్యాస్ట్ అదంటే? మూలంగా అంటే బ్రాహ్మిన్స్ ఏమైపోవాలి, ఆ, ఇది మనం ప్రశ్నిస్తున్నాం. మధ్యతరగతి వాళ్ళని లేకపోతే తక్కువ వర్గాల వాళ్ళని సపోర్ట్ చేసినట్టు అందరూ సమానమే కదా మేడం. ఎవరి మీద దాడి జరిగిన మహిళే ఎవరి కదా. మీద జరిగినా మనం ఖండించాలమ్మా. అవును. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్, అది మనం ఎప్పుడు చెప్తాము. మనకి కులం మతం ఆధారంగా మన మనుషుల్ని ఇది చేయకూడదు. తప్పు చేస్తే ఒకవేళ అప్పర్ క్యాస్ట్ వాళ్ళైనా తప్పు చేస్తే ఖండించాలి, అవును, వాళ్ళకి శిక్ష పడాలి. అవును. అదే విధంగా ఇలా దాడి జరిగినప్పుడు ఆ అమ్మాయికి సానుభూతి అందరూ కూడా చూపించాలి. ఇలాంటి బట్టే తెలుస్తుంది మేడం హిందువుల్లో ఐక్యత లేదు అని అనేది మరోసారి ప్రూవ్ అయింది. అది దీని వల్లే ఎక్కడెక్కడో మన మీద దాడులు జరుగుతున్నాయి. అసలు మనలో మనకి ఐక్యత లేదు కాబట్టి పరమత వాళ్ళు వచ్చి కూడా మన మీద అధికారం అదే ఫస్ట్ నుంచి ఉన్నది అదే కదా. మరి ఇప్పుడు మనమే వాళ్ళకి శత్రువులం. మరి మనమే కదా బయట వాడికి అంతా ఇన్ఫర్మేషన్ మరి. ఇచ్చింది. బ్రిటిష్ కాలంలో జరిగింది అదే కదా. అవును. అదే దానివల్లే మనం అన్ని కోల్పోయాం. అవును. మళ్ళా ఇంకా మనం అలాగే ఉన్నాం, అది వెనకబడే ఉన్నాం ఆలోచనల పరంగా. సో హిందువుల మీద దాడి జరుగుతుంది, హిందువులను అణగదొక్కుతున్నారు, హిందువులకు అది జరిగింది ఇది జరిగింది కాదు. ఫస్ట్ మనం ఐక్యమత్యంగా ఉంటే ఎవరేం చేయలేరు అనే విషయాన్ని గుర్తించుకుంటే హిందువులతో పాటు ప్రజలందరూ కూడా బాగుపడతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.